హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజు మనం మునగాకు పప్పుని కమ్మగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పప్పుకి లేత మునగాకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్లో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న ఒక 200 గ్రాముల కందిపప్పును తీసుకున్నాను. అందులో ఒక గుప్పెడు లేత మునగాకును వేసుకోండి. లేత మునగాకుతోనే ఈ పప్పు చాలా బాగుంటుంది. ఇందులో ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చీలు, 2 పెద్ద సైజు పండిన టమోటో ముక్కలను వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకున్నాను. పప్పు ఉడకడానికి ఇందులో నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ మునగాకు పప్పుని పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు ఇందులో వేసుకొని కుక్కర్ మూతను వేసుకోండి. మిగతా ఆకులతో పప్పు వెంటనే ఉడుకుతుంది, కానీ ఈ మునగాకుతో పప్పు చేసేటప్పుడు ఎక్కువ 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తి లేదా బ్లెండర్తో ఈ మునగాకు పప్పుని బ్లెండ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మునగాకు అరోమాను ఎన్హాన్స్ చేయడానికి పోపు పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక కడాయిలో నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. అండ్ ఇందులో చిటికెడు ఇంగువ వేసుకుంటే అరోమా అనేది ఎక్సలెంట్గా ఎన్హాన్స్ అవుతుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయల పీసెస్, 2 రెమ్మల కరివేపాకు, 5 లేదా 6 వెల్లుల్లి పూసలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పోపు ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని హైలో ఉంచుకోండి. పోపు అంతా ఎర్రగా అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకొని బ్లెండ్ చేసుకున్న ఈ మునగాకు పప్పుని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 5 లేదా 10 నిమిషాలు పప్పుని వేడి చేసుకోండి. ఇది అన్నం, చపాతీలోకి ఈ మునగాకు పప్పు చాలా బాగుంటుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ అవుట్ అయితే చేసుకోవడమే. థ్యాంక్ యూ గైస్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.